Golden Multi-Speciality Hospital, Critical and Trauma Care, beside Amruta Nursing Home, Karimnagar. Contact 9505028045. ప్రస్తుతానికి నేను గంగాధర మండల కేంద్రంలో ఉన్నా. సో బొడ్నాల రామ్మోహన్ గారు ఈసారి సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు. సో రామ్మోహన్ గారు ఈ చుట్టుపక్కల అంటే మామూలుగా గంగాధర మండల వ్యాప్తంగా అనేకమైనటువంటి సేవలు అందించారు. పబ్లిక్లో ఎక్కడ మందలు ఇచ్చినా కూడా ఏదో ఒక రూపైనా చాలా మంది సహాయం పొంది ఉన్నారు రామ్మోహన్ గారి చేతుల మీద. మా తాత నుంచి వెళ్ళి మా తండ్రి నుంచి వెళ్ళి ఓకే, ఆ సేవాభావాలు మా రక్తంలో నరాల అవన్నీ జీర్ణించుకున్నాం. మీ కుమారుడు యజ్ఞేష్ చెప్పదండి కాన్స్టిట్యున్సీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. సో ఆయన కూడా అనేక మందిని చదివిస్తున్నాడు. ఆయన కూడా అంటే మీ వంశం మొత్తం సేవలకే అంకితం పెట్టింది. గవర్నమెంట్ రుసుము ఏదైతే ఉంటుందో ఆ రుసుము కట్టుకుని నా దగ్గరికి వస్తే నేను రూపాయి ఆశించకుండా వాళ్ళకు నేను సంతకం పెట్టేస్తా. వాళ్ళ ఇల్లుకు బీదోళ్ళు అయితే సహాయం చేస్తా, ఇల్లు కట్టుకోవడానికి ఓకే, వాళ్ళకి అన్ని రకాల అండదండలుగా ఉండి వాళ్ళ నా గ్రామంలో ఎంతమంది అని ఉండండి వాళ్ళందరూ డెవలప్ అయితేనే మాకు తెలియదు. ఎలక్షన్ హామీలు మొత్తం చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి వితౌట్ ఎనీ పైసా సంతకం పెట్టేస్తారు. ఓకే. రెండోది ఆడపిల్లలకు అవి చేస్తాం. ఎవరన్నా నా ఊరోళ్ళు ఎవరైనా ఆరోగ్యం బాగాలేక ఎట్లయినా చనిపోతే నేను 20,000 రూపాయలు ఇస్తాను కూడా అందరికీ నేను వాగ్దానం చేసిన. ఏదైనా అనారోగ్య సమస్యతో చనిపోతే 20,000 ఇస్తారు. 20,000 ఇస్తా ఖర్చులకు. నేను సర్పంచ్ గెలిస్తే నేనున్నంత చెప్పిస్తాను. నా చుట్టుపక్కల ఇప్పుడు నాతోనే సేవలు అందుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను లక్ష్మీదేవిపల్లెలో నా దోస్తు ఇల్లు కట్టుకుంటే ఆర్థిక సాయం చేసిన. ఈ నారాయణపూర్లో ఇప్పుడు రెడ్డి సంఘానికి నేనే భవనం ఇచ్చిన. అవును, రెడ్డి సంఘానికి తెలుసు ఇచ్చిన. ఎందుకంటే మాకు సేవతత్వం, ఆశ పడేదే లేదు, ఆదుకోవడం తప్ప. ఇప్పుడు యజ్ఞేష్ కూడా చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టున్నాడు. బాగా చేస్తుండు పిల్లగాడు. వానికి కూడా సేవా తత్వం ఉన్నది. అవును, ఎక్కడికి పోయినా వాడు హాస్పిటల్కి పోయినా ఎక్కడికి పోయినా ఎవరికి ఏదన్నా కావాలన్నా పోలీస్ స్టేషన్కి పోయినా ఎవరైనా బండ్లు పట్టుకున్నా వాడు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాడు. ఆర్థికంగా కూడా సాయం చేస్తాడు. ఎక్కడైనా రోడ్లు బాగాలేకుంటే కొన్ని రోడ్లు కూడా మోగించిండు. వాళ్ళ వాటిలో నేనే ఇప్పుడు వాళ్ళు వార్డు నెంబర్ గెలిపించుకున్నారు. వార్డు నెంబర్ వాళ్ళకి సేవ చేయాలి, నేను డబ్బులు ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నాకు వాళ్ళకి వచ్చిన డబ్బులు నేను వాళ్ళకి ఇవ్వాలి తప్ప నేను పోయి పని చేసి నాకు కమిషన్ ఏది అని నేను అడిగే తత్వం కాదు. వేరే పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బలపరిచిన అభ్యర్థి ఉంటాడు, బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఉంటాడు. ఏమన్నా పోటీ అనిపిస్తుంది? ఏమన్నా నాకు అందరూ మిత్రుడే, ప్రతి పార్టీ వాళ్ళు. ఓకే. ఎందుకంటే నేను ఒకప్పుడు బీజేపీలో 35 సంవత్సరాలు పనిచేసిన. మాకు కాంగ్రెస్ పార్టీతోని కానీ మాకు ఇటు బీఆర్ఎస్ పార్టీతోని కానీ మేము అన్నదమ్ముల లెక్కనే కలిసి వాళ్ళు మా ఇంటికి వచ్చి మాకు ఈ రాజకీయ శత్రుత్వం లేదు. ఎప్పుడు అందరితో ప్రేమ ఉంటాం.